భరణి శంకర్ ఎలిమినేటెడ్. సో ఇందుకు గల రీజన్స్ అయితే మనం మెయిన్గా మాట్లాడుకుందాం. సో చాలామందికి భరణి గారి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే స్టార్టింగ్ నుంచి కూడా. సో ఈవెన్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా టాప్లో ఎవరు మీరు అంటే మీ ఒపీనియన్ చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కూడా భరణి శంకర్ గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేటోళ్ళు. సో అలాంటి పర్సన్ ఎలిమినేట్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి షాకింగే. ఈవెన్ భరణి కూడా షాకింగే అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఎవరు దీనికి రీజన్ చెప్పేసరి అనుకుంటే నేను డెఫినెట్గా భరణి గారే తన ఎలిమినేషన్ని తనే రాసుకున్నట్టు నాకు అనిపించిండే. సో దీనికి గల రీజన్స్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చూడండి, వీడియో చూసినాక మీకు కూడా అర్థమైపోద్ది సో ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు, దానికి గల కారణాలు ఏంటి అని మొత్తం మనకు మాట్లాడుకున్నాక మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక మనం మొత్తం కూలంకషంగా మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా నామినేషన్లోకి వచ్చిండు. స్టార్టింగ్ నుంచి కూడా భరణి గారి పైన చిన్నపాటి ఇప్పుడు నాకు కూడా చాలా ఫేవరెట్ పర్సన్ భరణి గారు. కాకపోతే ఎక్కడో చిన్నపాటి ఒక వెల్తీ అంటారు కదా, సో ఆ వెల్తీ ఉన్నాయన్నమాట. ఎప్పుడు చూసినా కూడా ఇది ఒక సీరియల్లో ఒక తండ్రి పాత్ర లేకుంటే రేలంగి మావయ్య అని చెప్పేసి వాళ్ళు ఆడ ఒక బిరుదిచ్చిల్లో. సో ఇలాంటి వాటికే మనోడు అక్కడికే పరిమితం అయిపోతుంది. కానీ ఎక్కడ నువ్వు యాజ్ ఏ కంటెస్టెంట్గా హౌస్లోకి వచ్చినావు, సో నువ్వేంటిది, నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటిది. ఫైనల్గా ఇక బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశపడేది ఏంటిది, కప్పు కోసము. సో ఇలాంటివన్నిటి చూస్తానికి నాకైతే ఎక్కడో కనబడలేదు భరణి గారి దగ్గర. ఎప్పుడు చూసినా ఇద్దరు ఉంటారు తనమ్మటి తనుజ. సో స్టార్టింగ్లో తనుజ ఉండేది, తర్వాతకి మళ్ళీ కొంచెం దూరం అయిపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ కనెక్షన్ ఉంటూనే ఉంది. నెక్స్ట్ దివ్య వచ్చింది. సో ఇలా వీళ్ళిద్దరితోటే తనకు మొత్తం సంవత్సరం నడిచిపోతుంటే ఆట ఆడడానికి ఎక్కడ దొరుకుద్ది టైము, అది మెయిన్ ప్రాబ్లము. సో స్టార్టింగ్ నుంచి చూసినా కానీ స్టార్టింగ్లో కొంచెం అందరికీ చాలా సలహాలు ఇచ్చేటాడు. సో ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ ఇదే ఆట కంటిన్యూ చేస్తే డెఫినెట్గా టాప్ 5 ఉంటాడు. సో తర్వాతకి విన్నరా రన్నరా అంటే తర్వాతకి మాట్లాడుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే మనం ఫస్ట్ ఒపీనియన్ అప్పుడు చూసినప్పటి వరకు అయితే సో పర్సన్ ఖచ్చితంగా మంచి పొజిషన్ అంటే టాప్ 5లో ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను ఎస్పెషల్గా. సో నాలాగా చాలామంది అనుకున్నారా అనుకోలేదా అని చెప్పేసి నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్. సో అలాంటి పర్సన్ స్టార్టింగ్లో ఉన్నటువంటి అది ఉంటుంది కదా పవర్ అనేది ఎందుకో పోతుంటే ఎక్కడో డ్రాగ్ అయితే మొత్తం డ్రాస్టికల్లీ అని అంటారు కదా, మొత్తం కింద పడిపోయిందనమాట. సో ఎప్పుడు చూసినా కూడా తల్లి తండ్రి అంటే ఒక కూతురు తండ్రి మధ్యలో జరిగే ఒక రిలేషన్షిప్, ఒక ఎమోషనల్ స్టోరీ వీళ్ళ మధ్యలో వచ్చినప్పుడల్లా గదే కనబడుతుండే. ఆడు తనుజ ఏడడము, ఇటీన పోయి దామను బుజ్జగించడము, లేకుంటే దివ్య వచ్చినాక దివ్య ఏడడము, లేకుంటే దివ్యకు సపోర్ట్గా మాట్లాడడము. ఇక్కడ నీకంటూ స్టాండ్ వేయడానికి తీసుకున్నావా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడిగితే అప్పుడు మనం వెనక తిరిగి చూస్తే కనబడేది లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడే కొంచెం గట్టిగా సంజన గారిని అడిగిండు. అది ఒక్కటి తప్పించి మళ్ళీ ఎక్కడ కనబడలేదు. సో 6 వీక్స్ హౌస్లో ఉన్నప్పుడు తన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది అసలుగా కనబడలేదు. మనిషి చూస్తానికి చాలా గంభీరంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి ఆటగాడని తెలిసి అర్థమైపోయి ఉండే. బట్ అది ఎక్కడనో మనకు మిస్ అయిపోయింది, దానికి కనెక్ట్ అవ్వలేకపోయినాం. ఇది చూపించాల్సింది మనోడు వేరే చూపించేసిండు. సో అందుకు ప్రతిఫలమే ఇక్కడ ఎలిమినేట్ అయిపోయిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకా మనం అసలు ఓటింగ్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఓటింగ్ ఏ విధంగా జరుగుద్ది, ప్రతి పర్సన్ ఆట నచ్చితేనే ప్రజలు కూడా చూసేటోళ్ళు ఓటు చేస్తారు. మరే స్టార్టింగ్ నుంచి అంత ఒపీనియన్ ఉన్న పర్సన్కి ఎందుకంత చాలా ఓటింగ్ తగ్గిందంటే ఇదే రీజన్. ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నప్పుడు దాన్ని అందుకోలేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు వదిలిపెట్టేస్తారు. లేదులే మనం అనుకున్న ఆటగాడు కాదు ఇతను, మరీ ఓవర్గా తండ్రి ఫాదరు లేకుంటే ఏంటిది తండ్రి ఫాదర్ రెండొకటి అనుకోండి. సో ఫాదరు బ్రదరు ఈ రిలేషన్కే మనోడు ప్రయారిటీ ఇస్తుందని చెప్పేసి హౌస్లోకి వచ్చింది దేనికోసం. రీసెంట్గా ఆయేషా చెప్పిందన్నమాట భరణి గారికి, అన్న ఒక మాట చెప్తాను మీకు. సో నేను మిమ్మల్ని అన్న అని పిలుస్తా, కాకపోతే ఇక్కడికి వచ్చింది మనకు 3 months మనకు టైం ఇస్తే ఈ 3 monthsలో మనం ఏం ప్రూవ్ చేసుకోవాలన్నా. సో ఇక్కడ మీరు నాకు సొంత తండ్రి గారు ఏం కాదు, సొంత బ్రదర్ గారు ఏం కాదు, కాకపోతే బ్రదర్ని పిలుస్తా కావచ్చు, బట్ అది ఎంతవరకు ఉన్నాను అంతవరకు ఉంటాను నేను. ఈ 3 monthsలో నేను ప్రూవ్ చేసుకోవాల్సింది నేను హౌస్లోకి బయటకు వచ్చేటప్పుడు కప్పుతో బయటికి రావాలన్నది. అంతేగాని రిలేషన్షిప్ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటా దేనికి ఇది బయట లేవా మనకు అని చెప్పేసి మాట్లాడింది. ఈవెన్ నిఖిల్ నాయర్ కూడా సేమ్ అదే మాట మాట్లాడిండు. సో వైల్డ్గా 5 స్టాంప్స్ తోటి ఈ పాయింట్ ఈవెన్ ఆయేషా భరణి గారికి చెప్పినా కూడా తనక్కడ కన్వే చేసే ప్రయత్నం చేసిండు. కానీ మరి నువ్వు రియలైజ్ అవుతున్నావా అని చెప్పేసి అంటే నేను అవుతున్నా అంటుండు. బట్ మళ్ళీ అదే పద్ధతి అయిపోయి ఉండే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీతుతోటి నామినేషన్లో దివ్యకు పడిన తర్వాతకి అప్పుడు దివ్య దగ్గర పోయి తను మళ్ళీ మాట్లాడుతుండు, నువ్వు మళ్ళీ రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు, నిన్ను నామినేట్ చేసిన ఆమెతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో ఇలాంటి కొంచెం వెరైటీ బిహేవియర్ కూడా భరణి గారి నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. సో నాలాంటి వాళ్ళతో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడుతారని చెప్పేసి అనుకున్నాం, లేకపోతే గొడవైనా కూడా అక్కడి నుంచి కామ్గా బయటికి వెళ్ళే ప్రయత్నం చేసుకోవడం, లేకపోతే అక్కడ ఏదైనా ఇష్యూ కాకుండా దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేయడం. సో ఇలాంటి ఉన్న పర్సన్
నిన్ను నామినేట్ చేసిల్లని చెప్పేసి, నిన్ను కూడా కాదు, ఇప్పుడు వేరేటోళ్ళని నామినేట్ చేసిల్లని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఆ పర్సన్తో మాట్లాడితే వాళ్ళకి లేని నొప్పి భరణి గారికి రావడం ఏంది, భరణి పోయి తనకు చెప్పడం ఏంది, మళ్ళీ ఆమెమో ఏమవుతుందన్న తప్ప అట్లా మాట్లాడితే నామినేషన్ చేసినంత మాత్రాన మాట్లాడకుండా ఉండొద్దని ఉందా అని చెప్పేసి ఈ మాట మాట్లాడినందుకు మళ్ళీ భరణి గారు ఏడవడం ఏంది. సో మేము చూసేది నిజంగా భరణి గారా లేకుంటే భరణి 2.0 అని నాకైతే అర్థం కాలేదు. సో ఇవన్నీ చూసిన తర్వాతకి ఓకే ఓకే మనం వేస్తాము, చూసే ఆట ప్రేక్షకులు కూడా కనబడతలేదు, మరి ఓటింగ్ కూడా గట్టిగా ఉంది, ఇక దానికి మెయిన్గా అదే అనుకున్నాం. కాకపోతే ఎక్కడో చిన్న డౌట్ ఉందన్నమాట, మేబీ చిన్న అంటే కదా ఇప్పుడు, ఎందుకంటే లిస్ట్కి వచ్చేసరికి రాము రాథోడ్ అండ్ భరణి గారు ఇద్దరే మిగిలిళ్ళు. సో నామినేషన్లో సో లాస్ట్కి వచ్చినాక ఫైనల్ రౌండ్ అప్పుడు పౌరాస్త్రతోటి ఇక్కడ ఇమాన్యుయల్కి కాపాడొచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చిల్లంట. అయితే ఇక్కడ ఇంకొక ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఒకవేళ పౌరాస్త్రాను ఇక్కడ ఇమాన్యుయల్ ఇప్పుడు భరణి గారి మీద ఉపయోగించాడు అనుకోండి, సో డెఫినెట్గా ఇక్కడ రాము రాథోడ్ని తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే లిస్ట్ ఓటింగ్ జరిగింది, చాలా అందరూ అంటున్నమాట అదే, లేకుంటే అన్నిట్లో చూసిన అదే మాట. సో లీస్ట్ ఓటింగ్ భరణి గారికి లీస్ట్ ఓటింగ్ జరిగింది. సో భరణితో కంపేర్ చేస్తే రాము రాథోడ్కి కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి యాజ్ పర్ వాళ్ళు ఫెయిర్ ఎలిమినేషన్ అంటారు కాబట్టి, సో ఆ విధంగా పోవాలనుకుంటే డైరెక్ట్ భరణి గారిని డైరెక్ట్ ఫస్ట్ పంపించాలి. లేదు పౌరాస్త్రాన్ని ఉపయోగించిన ప్రయత్నం చేద్దామని ఆలోచనతో ఉంటే నువ్వు ఉపయోగిస్తావు, ఎవరి మీద ఉపయోగిస్తావు అని చెప్పేసి, ఒకవేళ భరణి గారి మీద పౌరాస్త్రం ఉపయోగించి తనని సేవ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోతారు. అది అన్ఫేర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ భరణి గారిని సేవ్ చేయడానికే పౌరాస్త్రం ఉపయోగించినట్టు అయిపోద్ది. కాబట్టి తను ఎలిజిబుల్ ఉన్న పర్సన్, తనకు అర్హత ఉన్నప్పటికీ కావాలని బయట పంపించినట్టు. ఎందుకంటే లాస్ట్ వీక్ పెద్ద కంప జరిగింది శ్రీజ మ్యాటర్లో, మళ్ళీ అది రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా ఈ నెగిటివ్ వేలా అది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, కానీ వాళ్ళకు గుడ్ విల్ అంటే ఇక్కడ కనబడద్దు మళ్ళీ బిగ్ బాస్ పైన. కాబట్టి ఆ విధంగా ఆలోచించలే తెలియదు. ఒకవేళ ఎవరి మీద ఉపయోగించండి అన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ భరణి గారిని తీసేయాలి. సో ఇలాంటి చిన్నపాటి కన్ఫ్యూషన్లో ఎందుకులే లొల్లి అనుకున్నారు కావచ్చేమో, భరణి గారిని అయితే ఇక్కడ ఎలిమినేట్ చేసినట్టయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కాబట్టి చెప్తున్నా, మరి మీరేమనుకుంటున్నారు భరణి గారి మీద? సో మెయిన్గా ఏంటంటే తన ఆట మెయిన్గా చనిపోవడానికి మెయిన్ రీజన్ ఒకటబ్బా, ఈ రిలేషన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో దివ్యతో ఇట్లా మాట్లాడుతున్నావు, తనుజతో మాట్లాడుతున్నావు, ఇది కనబడతలేదు. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా యూకే నుంచి ఒక అక్క వచ్చింది, ఓ అక్క కూడా వచ్చి చెప్పింది అనమాట. వినడానికి మనకు యూకే కాదనుకోవచ్చు, బట్ ఆమె చెప్పింది ఏంటిదంటే, భరణి గారు మీ ఆట నాకు నచ్చట్లేదు, మిమ్మల్ని ఎప్పుడు చూస్తే బయటకు నెట్టేయాలి బుద్ధి అవుతుందని చెప్పేసి అన్నది. ఇక్కడ అదే అయిపోయింది. ఆ వీక్ తనకు అవకాశం రాలేదు, ఈ వీక్ అవకాశం వచ్చింది బిగ్ బాస్ వాళ్ళకు, అందుకనే బయటకు నెట్టించిన నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో మీ ఓపెన్ కింద కామెంట్ చేయండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.